ఒకవేళ చేయలేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు ప్రతి అమావాస్య అండి? ఏ అమావాస్యకైనా మంచిదా లేకపోతే పౌర్ణమి? కార్తీక పౌర్ణమి, కార్తీక పౌర్ణమి ఇది సంవత్సరం మొత్తం మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పబోయే పౌర్ణమి రోజు చేసింది ప్రతి రోజు మనం వాడుకుంటూ ఉండవచ్చు. ఈ బొట్టు ఒక మాట చెప్పండి, తిలక ధారణ కోసం తయారు చేస్తున్నటువంటి ఒక విధానం ఇది. దీపం వెలిగిచ్చేసాం, పూజ చేసుకున్నాం, చక్కగా కూర్చొని భోజనం చేసాం మనం. కార్తీక పౌర్ణమి చంద్రుడు వెన్నెలలో చంద్రుడి కిరణాలతో చక్కగా మధ్యలో కూర్చొని భోజనం చేయడం ఆనందంగా ఉంటుంది అందరం కలిసి. అలాగే ఈ మొత్తం దీపం మరుసటి రోజు మొత్తం కాలిపోయిన తర్వాత నల్లగా తయారవుతుంది. ఇంతమంది దేవతల శక్తి దాంట్లో ప్రసరించిన తర్వాత మనం దాన్ని తీసుకొని వచ్చి మెత్తగా నూరేసి కొద్దిగా ఆవు నెయ్యి కలుపుకొని రోజు బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఘోషలైనా పోతాయి. అక్కడ ఉన్న నువ్వులు, ఇనుము, నల్ల వస్త్రం, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, విష్ణుమూర్తి, చంద్రుడు, లక్ష్మీదేవి, కుజుడు, ఇంతమంది దేవతల అనుగ్రహం ఉంది కదా. కాబట్టి నరఘోషలు ప్రతి ఒక్కటి నివారణ కలగడానికి దివ్యమైనటువంటి ఔషధం ఇది. మనం నువ్వులు ఎక్కువ పోసాం, ఎక్కువ రోజులు వస్తూనే ఉంటుంది. భస్మం ఎంత వాడతాం మనం? కొద్దిగా ఆవు నెయ్యి కలిపితే జస్ట్ టచ్ చేస్తే చాలు మనకు నల్లగా వస్తుంది. ఆ నల్లటి బొట్టు పెట్టుకుని వెళ్ళండి, సమస్త నరఘోషలు కూడా నివారణ జరుగుతుంది.